కథానందలహరి ఇది కమ్మని కథల లాహిరి కమ్మని కథల లాహిరి ఇది కమ్మని కథల లోహిరి. కథానందలహరి సభ్యులకు శ్రేయోభిలాషులకు నమస్కారం. నేటి కథ నైటి. రచన చిర్రావూరు మదన్మోహన్. సమర్పణ తోపల్లి రాంప్రసాద్. ఆడిటర్ రమేష్కు పెళ్లి నిశ్చయమైంది. పిల్ల ఎంకామ్ చదివి ఏదో ఫారిన్ బ్యాంక్లో పనిచేస్తుంది. పెళ్లికి ఇంకా 10 రోజులే ఉన్నాయి. తనే ఇంటికి పెద్ద కొడుకు. తనకు చెల్లెళ్ళు 2 తమ్ముళ్ళు ఉన్నారు. చెల్లికి నిరుడే పెళ్ళయింది. ఇల్లంతా పెళ్లి సందడి కొట్టొచ్చినట్టు కనబడుతోంది. అమ్మ నాన్న చెల్లి పెళ్లి బట్టలు నగల కొనుగోలులో బిజీగా ఉన్నారు. మధ్య మధ్యలో బామ్మ టీవీ ముందు కూర్చుని పాత సినిమాలు చూస్తూ వాడెవరు ఇదెవరు అని అటు ఇటు పోయే పిల్లల్ని పని మనిషిని అడుగుతూ ఉంటుంది. ఆమెకెవరూ బదులు చెప్పరు. ఒకటి ఆ బామ్మగారి మీద అలక్ష్యం, రెండోది ఆ కాలం నటీనటుల గురించి వీరికి ఎవరికీ తెలియదు. ఆ రోజు ఆదివారం సెలవు. రమేష్ బాల్యమిత్రుడు శేఖర్ వచ్చి ఏదో పిచ్చాపాటి కబుర్లు చెప్తున్నాడు. రమేష్కు తన కాబోయే భార్యకు సర్ప్రైజ్గా ఫస్ట్ నైట్కు పట్టుచీర కొనాలనిపించింది. ఇద్దరూ కలిసి చందన బ్రదర్స్కు వెళ్ళారు. అక్కడ అమ్మా నాన్న చెల్లి దర్శనమిచ్చారు. తనను ఆట పట్టిస్తున్న అందరినీ తప్పించుకొని బయటకు వచ్చారు మిత్రులిద్దరు. పక్కనున్న చెన్నై సిల్క్స్లో పట్టుచీర కొంటుంటే చెల్లెలి ఫోన్. మీ ఆవిడికి ఫస్ట్ నైట్కు ఎర్ర చీర కావాలా ఆరెంజ్ చీర కావాలా? అఫ్కోర్స్ పట్టు చీరేలే. రమేష్ కాస్త కంగారు పడి మీ ఇష్టం ఏదో ఒకటి తీసుకోండి అని ఫోన్ కట్ చేశాడు. మెల్లగా పట్టు చీర కౌంటర్ నుంచి ఇవతలకు వచ్చి ఇక బయటికి పోదాం అనుకుంటున్నప్పుడు నైటీల కౌంటర్ కంటపడింది. అది చూసిన వెంటనే రమేష్కి ఓ చిలిపి ఆలోచన తట్టింది. పట్టు చీర కొన్నా చివరికి నైటీతోనే ఈ కాలం లేడీస్ నిద్రపోతారు కాబట్టి మంచి బ్రాండెడ్ నైటీలు కొందామని ఆ కౌంటర్కు వెళ్ళాడు మిత్రుడితో. అక్కడ సేల్స్ గారిని చూసి మంచి బ్రాండెడ్ నైటీలు కావాలని అడిగాడు. వెంటనే ఆమె నాయుడు హాల్ బ్రాండ్ నుంచి రాజాతి బ్రాండ్ల వరకు వరుసగా అన్నీ తీసి చూపించింది. అందులో కొన్ని ఇంపోర్టెడ్ నైటీలు కూడా ఉన్నాయి. అన్నింటినీ ఎగాదిగా చూస్తున్నాడు రమేష్. ఏది చూసినా దాదాపు 1000 రూపాయలు. అసలే ఈ విషయంలో అనుభవం లేని అమాయకుడు. ఆఫ్టర్ ఆల్ నైటీలకు ఇంత ధర అనుకున్నాడు మనసులో. వద్దంటే మిత్రుడి ముందు ఆ సేల్స్ గైడ్ ముందు బాగుండదని వాటిని అటు ఇటు తిప్పి చూస్తూ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఫ్రంట్ ఓపెన్ నైటీలు లేవా అని అడిగాడు. వెంటనే మిత్రుడు శేఖర్ అమ్మో నీకు ముందు చూపు ఎక్కువరా అన్నాడు. రమేష్ ఇబ్బందిగా ముఖం పెట్టాడు. సేల్స్ గైడ్ అది విని సిగ్గుపడి ముసిముసి నవ్వులు నవ్వింది. అయినా ప్రొఫెషనల్గా తన డ్యూటీ చేయడానికి సిద్ధపడి 5-6 ఫ్రంట్ ఓపెన్ నైటీలు చూపించింది. అవి దాదాపు 1000 రూపాయల పైనే ఉన్నాయి. విధి లేక 3 నైటీలు ఒక రెగ్యులర్ 2 ఫ్రంట్ ఓపెన్ తీసుకుని రహస్యంగా తన బెడ్రూమ్లో దాచుకున్నాడు రమేష్. పెళ్లి బ్రహ్మాండంగా జరిగింది. అమ్మాయి ఇంటికి వచ్చింది. అన్నీ బాగున్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు ఫస్ట్ నైట్కి ముహూర్తం పెళ్లికి 3 రోజుల తర్వాతనే పడింది. అమ్మాయి అయితే ఇంటికి వచ్చింది కానీ అసలు తృప్తి దక్కలేదు రమేష్కి. కొత్త కోడలు ఇల్లంతా చనువుగా తిరుగుతోంది. అమ్మ చెల్లి బామ్మ మరుతులు అందరితోనూ కలిసిపోయింది ఆ 3 రోజుల్లో. ఆ రోజు రమేష్కు అఫీషియల్గా ఫస్ట్ నైట్. సాయంత్రం ఆఫీస్ నుంచి 6 గంటల పైన వచ్చిన అన్నను తన భార్య కోసం తను కొన్న కొత్త నైటీలో రిసీవ్ చేసుకుంది చెల్లి. ఆశ్చర్యంగా ఆమెను చూస్తూ లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చున్న రమేష్కు ఇంకో షాక్. తను కొన్న ఇంకో నైటీలో బామ్మ టీవీ ముందు కూర్చుని సినిమా చూస్తున్నది. బామ్మ నీ కొత్త నైటీ భలే ఉందే అన్నాడు చుప్పనాటితనంతో. అవునరా, నా కొత్త మనవరాలు 2 ఇచ్చింది, ఇంకోటి నా గదిలో ఉంది, నువ్వున్నావు ఏం ప్రయోజనం అంటూ నసిగింది. రమేష్కి తన కొత్త భార్య మీద భలే కోపం వచ్చింది. రాత్రి రూమ్లోకి రాగానే ఎందుకు ఇలా చేశావని నిలదీసి అడిగిన రమేష్ని చూసి ఇంట్లో మామగారు 2 మరుదులు అటు ఇటు తిరుగుతుంటే
నేను నైటీ ఎలా వేసుకోగలను? మీ చెల్లెలంటే మీ ఇంటి పిల్ల, అలాగే ఈ వయసులో కూడా అంతంత పొడుగు ముతక చీరలు కట్టుకోలేక బామ్మగారు అవస్థపడుతుంటే నేనే బలవంతం చేసి ఆ ఫ్రంట్ ఓపెన్ నైటీలు తొడిగించా. ఇప్పుడు ఆమెకు హాయిగా ఉంది. రమేష్కు ఇన్నాళ్లకు తమ కుటుంబ సభ్యులకు రాని తన భార్య ఆలోచనలకి అభినందించాలో ఆగ్రహించాలో తెలియక ఓ పిచ్చి నవ్వు నవ్వి ఆమెను తన చేతుల్లోకి తీసుకున్నాడు ప్రేమతో. నేటి కథ నైటీ. రచన చిర్రావూరు మదన్ మోహన్. సమర్పణ తోపల్లి రాంప్రసాద్.